Hey guys, welcome back. This is Nishant and welcome back to my YouTube channel. జనరల్గా మన సిటీస్లో కొంచెం ఫ్లాషీ కలర్స్ ఉంటే ఎవడు రాయుడు ఈ కలర్ వేసుకున్నాడా అనిపిస్తుంది. బట్ వేరేస్ గోవాలో చూసినారుగా ఎల్లో, బ్లూ, పింక్, ఇట్లాంటి పర్పుల్, ఇట్లాంటి క్రేజీ కలర్స్ ఉంటాయి. ఎందుకో ఇక్కడ మాత్రం అది గలీజ్ అనిపించదు. అది మేబీ గోవాకు ఒక అందమో ఏందో. లైక్ దిస్ ఈజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ పోర్చుగీస్ ఆర్కిటెక్చర్. జనరల్గా ఇట్లాంటి కలర్స్ వాళ్ళ దగ్గరనే ఉంటాయి, ఇట్లాంటి కలర్స్. బట్ గోవాలో మాత్రం ఈ కలర్స్ చూస్తుంటే గలీజ్ అనిపించదు, సమ్ కైండ్ ఆఫ్ బ్యూటీ అనిపిస్తుంది. వెరీ నైస్. అంటే ఈ గ్రీన్ కోకోనట్ ట్రీస్ మధ్యలో ఇట్లాంటి కలర్స్ ఉన్న హౌసెస్, దే లుక్ వెరీ నైస్. ఓకే, స్టార్టెడ్. దీంట్లో పెట్రోల్ లేదు. చలో, ఐ డెంట్ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్. టైం వచ్చి 10:30 అవుతుంది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయలేదు అండ్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలి. అండ్ నిన్న అగోడా ఫోర్ట్ మిస్ అయినాం కదా, అక్కడికి వెళ్ళి ఒకసారి అది చూడాలి. అంటే నేను ఇదివరకే చూసిన, ఐఎమ్ గోయింగ్ జస్ట్ టు షో ఇట్ టు యూ. ఇన్ఫంటారియా, ఓకే, ఇన్ఫంటారియా ఉంది కానీ దీనికి పార్కింగ్ లేదు. ఓకే, లెట్స్ పార్క్ హియర్. ఓకే, లెట్స్ సీ వాట్స్ ఇన్ఫంటారియా ఇస్ ఆల్ అబౌట్. నాకు తెలిసి ఇది ఎక్స్పెన్సివ్ ఉంటుంది, గట్టిగానే ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఇది మామూలు ఎక్స్పెన్సివ్ కాదు. ఇదో లొల్లి, ఏడిపోయిన లొల్లి పంచాయత్. రేటింగ్ చూసి అస్సలు మోసపోకండి. థౌజండ్స్ ఆఫ్ రేటింగ్స్ ఉంది దీనికి అండ్ అబౌవ్ 4.5 స్టార్ ఏమో ఉంది. చూసి వస్తే బా, మామూలుగా దింపలే వీడు, గలీజ్గా దింపిండు. కంప్లీట్. ఓకే, ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ అనే వచ్చిన, చలో తిందామని. బట్ ఆ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ కూడా బొంగు లెక్కనే ఉండే. సో కలాన్గూట్లో ఇన్ఫంటారియా, డోంట్ కమ్, ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ వాట్ హీ ఆఫర్స్ ఫర్ దట్ ప్రైస్, ఇట్స్ నథింగ్, రెడిక్యులస్ అసలు. నేను ఏదైనా ఎక్స్పెన్సివ్ పెట్టడానికి రెడీగానే ఉంటా, కానీ ఆ పెట్టిన దానికి వర్త్ ఉండాలి. వర్త్ లేదనుకోండి నాకు ఫుల్ ఇరిటేషన్ వస్తుంది. ఏంది బాయ్, వాడు 30 రూపాయల సామాన్కి 300 అడిగాడు వాడు. నథింగ్, లిటరలీ నథింగ్. ఓకే, లెట్స్ గెట్ అవుట్ ఆఫ్ దట్ షిట్. నౌ గోయింగ్ టు ఫోర్ట్ అగోడా. ఈ టికెట్ బుక్ చేసిన, రూమ్లో కూర్చొని బుక్ చేసేసిన. బికాజ్ ఆడ సిగ్నల్ వస్తలేదు, చాలామంది డిసప్పాయింట్ అయ్యి వాపస్ వెళ్ళిపోతున్నారు. సో ఈరోజు నేను రూమ్లోనే కూర్చొని ఈ టికెట్ బుక్ చేసి ఇప్పుడు ఆడికే పోతున్నా. అండ్ మీరు కూడా ఎవరైనా పోయేటోళ్ళు ఉంటే మాత్రం ఈ టికెట్ బుక్ చేసుకోండి. డైరెక్ట్లో పోతే యూ విల్ బి డిసప్పాయింటెడ్. సో ఆ ఈ టికెట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతా, చూడండి. కలాన్గూట్ నుంచి ఎత్తుక్కుంటూ వస్తే ఇక్కడ ఒక పెట్రోల్ పంప్ ఉంది. ఇట్స్ వెరీ రేర్ అనుకోండి ఇక్కడ పెట్రోల్ పంప్ ఉన్నది. ఇది ఒక ఫ్యూయల్ స్టాప్. చూడండి ఎంత రష్ ఉంది. ఓ మై గాడ్, అవుతుందా ఇవాళ చూపించుకున్నాడు. కలాన్గూట్ ఏరియాలో మొత్తం ఇది ఒకటే పెట్రోల్ పంప్. అండ్ చూస్తున్నారు కదా ఎంత రష్ ఉంది. బ్యాడ్, దిస్ ఈజ్ బ్యాడ్, సీరియస్లీ వెరీ బ్యాడ్. బండ్ల పెట్రోల్ ఒప్పించుకుంటుంటే సినిమాకి టికెట్ల కోసం నిలిచినట్టు ఉంది. ఈ బైక్ ఏందో స్పీడోమీటర్ పనిచేయదు, ఫ్యూయల్ మీటర్ పనిచేయదు. ఫ్రంట్ సస్పెన్షన్ ఎట్లుందంటే హ్యాండిల్ ఇట్లా లేకపోతే కిందికి సస్పెన్షన్ ఊసిపోయేటట్టు ఉంది. చాలా స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తుంది అసలు. బండికి సస్పెన్షన్కి కనెక్షన్ లేనట్టే ఉంది. అండ్ ఇంకోటి, ఈ బ్రేక్ లివర్ అస్సలు రైట్ యాంగిల్లో లేనే లేదు, ఏదో మొత్తం ఇట్లా పైకి ఉంది. అఫ్కోర్స్ ఇక కంప్లైంట్ చేయొద్దు, ఈ రెంటెడ్ బైక్స్ ఇట్లా కాకపోతే ఇంకెట్లుంటాయిలే. కానీ
భలే పెట్టారా. అసలు ఎలాగొస్తాయి ఇలాంటి ఆలోచనలు? ఐ గెస్ అవి కూడా ఈసారి మనకు కలిసి రాలేదు. అదేందో ఈ టికెట్ తీసిన కొన్ని స్కాన్ అవుతుంది, కొన్ని స్కాన్ అవుతలేవు ఎంట్రీ దగ్గర. సో ఇప్పుడు అగైన్ గోయింగ్ బ్యాక్. మోస్ట్లీ రూమ్కి వెళ్ళిపోతా బికాజ్ ఎండ చంపుతుంది. ఓకే, అగోడా ఫోర్ట్ ఫ్లాప్ తర్వాత రూమ్కి వెళ్ళినా, మంచిగా వండుకున్నా అండ్ లేచిన. అండ్ సర్ప్రైజింగ్లీ వాళ్ళు లంచ్ కూడా చేయలేదు. నేను ఇప్పుడు అంజనా ఫ్లీ మార్కెట్కి వెళ్తున్నా. అంటే హర్డ్ అ లాట్ అబౌట్ దట్ ఫ్లీ మార్కెట్. ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్, ఎట్లుంటుందో కూడా తెలియదు. బట్ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఐ మిస్డ్ ఇట్. అంటే అది వెనస్డే మేము ఇక్కడ లేకుండే, సో అది మిస్ అయినాం. అంజనా ఫ్లీ మార్కెట్ ఓన్లీ ఆన్ వెనస్డేస్ ఉంటుంది. సో ఇవాళ వెనస్డే అండ్ అక్కడికి వెళ్తున్నా. చూద్దాం, ఏమైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే వ్లాగ్ చేస్తా, లేదంటే లైట్. నైస్ లొకేషన్ మ్యాన్. అంటే ఐ డోంట్ నో వెదర్ కెమెరాలు రికార్డ్ అవుతుందో లేదో. రాయల్ ఎన్ఫీల్డ్ గరాజ్ ఇదే. రోడ్ అయితే మంచిగా ఉంది. రోడ్ పక్కన రివర్ అండ్ ఇట్ సైడ్ మౌంటైన్స్. ఈ లోకల్స్ కొందరు హాఫ్ నాలెడ్జ్తో ఉంటారు. వాడు అంజనా ఫ్లీ మార్కెట్ ఏడు అంటే ఇవాళ ఉంటుంది, సాటర్డే ఉంటుంది అని చెప్తుండు. ఓ గాడ్, ఇంత దూరం వచ్చినాక బిస్కెట్ కావద్దు. బట్ మోస్ట్లీ వెనస్డే ఉంటుంది, సాటర్డే అని వాడేదో మిస్టేకింగ్గా చెప్పినట్టున్నాడు. ఓకే, ఎటు పోవాలి ఇప్పుడు? లెఫ్ట్ రైట్. అంజనా బీచ్కి అయితే వచ్చినాం, కానీ పెద్ద పంగా ఏంటంటే మార్కెట్ బంద్ అంట. మార్కెట్ ఈజ్ ఓపెన్ అని చెప్పారు అక్కడ, వీడికి వస్తే బంద్ అని చెప్తున్నారు. అట్లీస్ట్ యా సన్సెట్ అని ఎంజాయ్ చేద్దాం. There you go, that's the beach. వెళ్ళిపోదామా సీదా సముద్రంలోకి? అడ్వెంచర్ 390 పైన వచ్చుంటే పోతుండే లిటరల్గా. చాలా బ్యూటిఫుల్ ఏంటి ఇట్. సో రైట్ నౌ ఐఎమ్ ఎంజాయింగ్ ద పర్ఫెక్ట్ వ్యూ. అంటే గోవా వచ్చింది దీనికోసమేమో అనిపిస్తుంది. ఒకసారి మీరు చూడండి. అమేజింగ్ ఉంది కదా అసలు, సూపర్. ఇప్పటిదాకా అంజనా ఫ్లీ మార్కెట్ చూద్దామని వచ్చినాం. ఫ్లీ మార్కెట్ ఆఫ్టర్ లాక్డౌన్ లేదంట. అండ్ ఒక్క స్టాల్ ఉండే, వాళ్ళ పాపం వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు లాక్డౌన్ తర్వాత ఎట్లుంది వాళ్ళ పరిస్థితి అని. సో ఇట్స్ టైమ్ ఇంకా టూరిజం అనేది స్టార్ట్ కావాలి. బికాజ్ ఆ ఇండస్ట్రీ బేస్ చేసుకొని చాలామంది బతుకుతున్నారు. సో యా, ఆన్ దాట్ నోట్ ఈ బ్లాగ్ని ఇక్కడనే ఎండ్ చేస్తా. ఐ నో దెర్ ఇస్ నథింగ్ మచ్ ఇన్ దిస్ బ్లాగ్. అండ్ గోవాకి వచ్చేదే చిల్అవుట్ చేయడానికి, జస్ట్ చిల్అవుట్ చేసిన అంతే. అండ్ సో మీకు నచ్చితే ఎస్పెషల్లీ ఈ వ్యూ కోసమన్నా సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ సీ యూ గైస్.